శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 27వ శ్లోకము. జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచన గతిః ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధిః ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశ సపర్యాపర్యాయాస్తవ భవతు యన్మే విలసితం. దేవి, పలుకులన్నీ మాతృకావర్ణములే కదా. నేను తెలిసి తెలియక వాగిన వాగుడు జపముగా భావించు. నేను గీసిన పిచ్చి గీతలు ముద్రలుగా భావించు. నేను తిరిగేదంతా నీ ప్రదక్షిణిగా భావించు. నేను తినే ఆహారము హవిస్సుగా భావించు. నేను పరున్నప్పుడు సాష్టాంగ నమస్కారముగా భావించు. తల్లి, పసివాని చేష్టలు కన్నతల్లికి అలానే తోచటం సహజం కదా. నేను నీ భక్తుడునైనా మనస్సులో నిన్నే నిలుపుకున్నప్పుడు నేను ఏ పని చేసినా ఆ పని నీ సేవగా భావించు. నీ పూజా విధానం నాకు తెలియకపోయినా నేను చేసేదంతా నీ పూజగా భావించు.